హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఈజీగా బ్లౌజ్ లైనింగ్ పీస్ అయితే కట్ చేశాను. సో ఈ లైనింగ్ పీస్లో హ్యాండ్స్కి సరిపోలేదనమాట, వేరే క్లాత్ తోటి హ్యాండ్స్ అనేటివి కట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను. అసలు టేప్ సహాయం లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను అనమాట. లాంగ్ వీడియో ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే లాంగ్ వీడియో వస్తుంది, వెళ్ళి చూడండి. చాలా ఈజీగా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మనము ఒకసారి లైనింగ్ పీస్ కట్ చేశాక శారీ మీద వచ్చిన బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి కూరాలు ఒక సైడ్ ఉండే విధంగా మల్చేసుకొని పెట్టుకొని మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ తీసుకోవాలి. మనము ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత, లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ పైన ఎక్కడెక్కడ ఏవేవి వస్తాయని ముందే మనము గెస్ చేసుకొని అంచనా వేసుకోవాలన్నమాట. మనము ఏ ప్లేస్లో ఏ క్లాత్, ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉంటాయి, హ్యాండ్స్ ఉంటాయి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇవన్నీ కరెక్ట్గా ముందే చూసుకోవాలన్నమాట. ఏ ప్లేస్లో ఏదేది తీయాలి, ఇక్కడ ఇది వస్తుందా లేదా, క్లాత్ సరిపోతుందా లేదా, లేదంటే దీన్ని ఇంకో రకంగా మలుచుకొని కట్ చేస్తే వస్తుందా లేదా అనేది మనం అంచనా వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ముందుకే ఏది గెస్ చేసుకోకుండా, అంచనా వేసుకోకుండా కట్ చేసేసుకున్నామంటే మన క్లాత్ అనేది ఖచ్చితంగా సరిపోదన్నమాట. సో చూడండి, షేప్ బెల్ట్ అయితే నేను 4 బ్లౌజ్ పీస్ 4 తీసుకుంటాను. చాలా ఈజీగా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.